నమః. శ్రీమాత్రే నమః. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ చాలా జ్ఞానవర్ధకమైన కథ. ఎవరైతే ఈ కథను మనసు పెట్టి వింటారో వారి ఇంట్లో ఎప్పుడూ కూడా గొడవలు రావు. వారింట్లో ఎప్పుడూ కూడా సుఖ సంతోషాలు ఉంటాయి. వారింట్లో ఎప్పుడూ కూడా లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. మీరు వినే ఉంటారు, ఎవరి ఇంట్లో అయితే ప్రతిరోజు గొడవలు జరుగుతూ ఉంటాయో ఆ ఇంట్లో ఎప్పుడూ కూడా ఉన్నతి అనేది ఉండదు. ఆ ఇంట్లోనికి లక్ష్మీ అమ్మవారు ప్రవేశించదు. ఎవరింట్లో అయితే సుఖశాంతులు ఉంటాయో వారింట్లోనే ధన సమృద్ధులు ప్రవేశిస్తాయి. ఆ ఇంట్లో లక్ష్మీ అమ్మవారు స్థిర నివాసం ఉంటారు. ఈ కథను విన్న తర్వాత మీకే అర్థమవుతుంది ఇంట్లో గొడవలు ఎందుకు పెట్టుకోకూడదు అని. ఏ ఇంట్లో అయితే గొడవలు జరుగుతూ ఉంటాయో వారు గొడవలను ఎలా ఆపవచ్చు, ఇంట్లో సుఖ సంతోషాలు ఉండడము చాలా అవసరము. ఎక్కడైతే సుఖ సంతోషాలు ఉంటాయో అక్కడే లక్ష్మీ అమ్మవారు నివాసం ఉంటుంది. ఎక్కడైతే గొడవలు జరుగుతూ ఉంటాయో అక్కడ లక్ష్మీ అమ్మవారు నివాసం ఉండరు. అక్కడ ఎప్పుడూ కూడా దుఃఖము, అలక్ష్మి నివాసం ఉంటాయి. కుదిరినట్లయితే కథను పూర్తిగా వినండి. ఈ కథ మీకు మీ జీవితంలో చాలా విషయాలను నేర్పిస్తుంది. ఇది చాలా జ్ఞానవర్ధకమైన కథ. ఒక మగ నెమలి ఇంకా ఒక ఆడ నెమలి యొక్క కథ ఇది. ఒక అడవిలో రెండు నెమలులు నివసిస్తున్నాయి. అవి రెండూ కూడా అడవిలో చాలా సంతోషంగా ఉన్నాయి. ఒకరోజు ఒక నెమలి అంటుంది, నేను ఇక్కడ నుంచి వెళదామని అనుకుంటున్నాను. ఎక్కడికంటే ఎక్కడైతే ఎక్కువగా నెమలులు ఉంటాయో అక్కడికి వెళదామని అనుకుంటున్నాను అని అంటుంది. నువ్వు అక్కడికి వెళ్ళినట్లయితే గొడవలు జరుగుతాయి అని చెప్తుంది ఇంకొక నెమలి. మనమిద్దరము ఈ అడవిలో ఎంత సంతోషంగా ఉంటున్నాము, మనకి ఇప్పుడు అక్కడికి వెళ్ళవలసిన అవసరం ఏముంది? కానీ ఆడనెమలి గొడవ చేయడం ప్రారంభించింది. ఆడనెమలి వెళదాము వెళదాము అని గొడవ చేసేసరికి సరే వెళదామని చెప్పి రెండు నెమలులు కలిసి ఒక నగరానికి వచ్చాయి. ఆ నగరంలోని రాజు పశుపక్షులు మాట్లాడుకునే మాటలను చాలా సులభంగా అర్థం చేసుకోగలిగేవాడు. ఆ రాజు అన్ని పశుపక్షులను మాటలను అర్థం చేసుకునే విద్యను నేర్చుకున్నాడు. తను వాటి మాటలను అర్థం చేసుకోగలడు. ఆ ఆడనెమలి మగనెమలి ఆ నగరంలోనికే వచ్చాయి. ఒకరోజు రాజు తన రాణితో చెప్తున్నాడు, నాకు చాలా ఆకలిగా ఉంది అంటాడు. నాకు నువ్వు భోజనం పెట్టు అని అడుగుతాడు. రాణి పంచభక్ష పరమాన్నాలు వండి ఒక చేతితో మంచినీళ్లు పట్టుకుని ఇంకొక చేతితో భోజనం ప్లేట్ తీసుకుని రాజుగారి దగ్గరికి వచ్చింది. రాణి ఆ భోజనం ప్లేటును రాజుగారి ఎదురుగా ఉంచింది. రాణి భోజనం ప్లేటు తీసుకుని వచ్చేటప్పుడు ఒక అన్నం మెతుకు కింద పడిపోయింది. అక్కడ కొన్ని చీమలు పట్టాయి. ఒక చీమ ఆ అన్నం మెతుకుని తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. రాజుగారు అదంతా చూస్తూ ఉన్నారు. ఆ చీమ దగ్గరకు వెంటనే ఒక పెద్ద చీమ వచ్చింది. ఆ చీమ అంటుంది, నువ్వు మళ్ళీ వెళ్ళి ఆ రాజుగారి ప్లేట్లో నుండి వేరే అన్నం మెతుకుని తీసుకుని రమ్మని చెప్తుంది. ఆ మాటలను రాజు వింటూ ఉన్నాడు. ఎందుకంటే రాజు ప్రతి పశుపక్షుల మాటలను కూడా అర్థం చేసుకోగలడు. రాజు అక్కడే కూర్చుని వింటున్నాడు. చీమలు మాట్లాడుకునే మాటలను వింటూ ఉన్నాడు. ఒక చీమ ఇంకొక చీమతో అంటుంది, నేను వెళ్ళను, రాజుగారు నన్ను చూసినట్లయితే రాజు నన్ను చంపేస్తాడు. ఇంకొక చీమ అంటుంది, నువ్వు వెళ్ళు, రాజుగారికి ఏమీ తెలియదు. చీమ వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంది. కొంత దూరం వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది. నేను వెళ్ళను, ఎందుకంటే రాజుగారు చూస్తే నన్ను చంపేస్తారు. రాజు ఆ రెండింటినీ కూడా గమనిస్తూ ఉన్నాడు. చీమల రెండింటికి కాసేపటికి అర్థమైంది రాజు తన మాటలను అర్థం చేసుకుంటున్నాడు అని. రాజుగారు మనం చెప్పే మాటలను విన్నారు, అందువలనే ఆయన మనల్ని చూస్తున్నారు. ఒక చీమ ఇంకొక చీమతో అంటుంది, రాజుగారు మన మాటలను విని ఉంటే రాజుగారు ఆ మాటలు వేరే ఎవరికైనా చెప్పినట్లయితే రాజు రాయిగా మారిపోతాడు అని చెప్తుంది. రాజుగారు చీమలు అనే మాటలను విన్నారు. రాజుగారు మాటలు విని చీమలు అనే మాటలను విని నవ్వుకుంటూ ఉన్నారు. రాజుగారు నవ్వుకుంటూ ఉండగానే రాణి వంటగదిలో నుండి బయటకు వచ్చింది. వంటగదిలో నుండి వచ్చేసరికి రాజు నవ్వుకుంటూ ఉంటాడు. రాణి చూసింది. రాణి రాజుగారిని నవ్వుతూ ఉండడం చూసి ఆలోచిస్తూ ఉంది, నా వల్ల ఏదైనా తప్పు జరిగిందా? అందువల్లే రాజుగారు నవ్వుతున్నారు. రాణి రాజుగారి దగ్గరికి వచ్చింది. మహారాజా, నా వల్ల ఏమైనా తప్పు జరిగిందా? ఎందుకు మీరు ఇంతలా నవ్వుతున్నారు?
రాజుగారు రాణితో అంటున్నారు, అలా ఏమీ లేదు, నవ్వడానికి కారణమేమీ లేదు, మామూలుగానే నవ్వొచ్చింది. కానీ రాణి ఊరుకోలేదు. నాకు మీరు ఇప్పుడు చెప్పాలి అని గొడవ చేసింది. మీరు ఎందుకు నవ్వుతున్నారు? రాజు చాలాసార్లు ఏమీ లేదని చెప్తూనే ఉన్నారు. రాజుగారికి తెలుసు చీమలు ఏమన్నాయి, మనం మాట్లాడుకున్న మాటలు రాజు ఎవరికైనా చెప్పినట్లయితే రాజు రాయిగా మారిపోతాడు అని చెప్పాయి కదా. అందువల్లనే రాజు ఆ మాటలను చెప్పాలి అని అనుకోవడం లేదు. కానీ రాణి అస్సలు ఊరుకోలేదు. మీరు నాకు చెప్పవలసిందే. మీరు ఎందుకు నవ్వుకున్నారు? మీరు నా పైన నిజంగా స్వచ్ఛమైన ప్రేమను చూపిస్తూ ఉంటే, నన్ను రాణిగా భావిస్తూ ఉంటే మీరు ఇది చెప్పవలసిందే. మీరు ఎందుకు నవ్వుకున్నారు? నేను ఈ విషయము రాణికి చెప్పాను అంటే నేను రాయి అయిపోతాను. నేను రాణికి చెప్పకపోతే రాణికి నా పైన విశ్వాసం కోల్పోతుంది. ఇప్పుడు ఆ మాటలను చెప్పాను అంటే నువ్వు తర్వాత పశ్చాత్తాపడతావు అని చెప్తాడు. ఏమీ పర్వాలేదు చెప్పమని అడుగుతుంది. సరే, నువ్వు నేను ఎంత చెప్పినా వినడం లేదు కాబట్టి పద, ఏదైనా అడవిలోనికి వెళదాము, అక్కడ నేను నీకు ఈ విషయాన్ని చెప్తాను అని అంటాడు. రాజు రాణి ఇద్దరూ కూడా రథం పైన అడవిలోనికి వెళతారు. అడవిలోనికి వెళ్ళగానే జరిగిందంతా రాణికి చెప్పడం ప్రారంభిస్తాడు. ఎలా అయితే రాజు కొద్ది కొద్దిగా మాటలు రాణికి చెప్తున్నాడో అలాగే రాజు మెల్లిమెల్లిగా రాయిలాగా మారిపోతూ ఉన్నాడు. రాజు సగం విషయం చెప్పేటప్పటికి సగం రాయిగా మారిపోయాడు. రాణి, నేను మెల్లిమెల్లిగా రాయిలా మారిపోతున్నాను, నువ్వు తర్వాత చాలా పశ్చాత్తాపడతావు రాణి అంటుంది. ఇంకా కొంచెం విషయం మిగిలిపోయింది, నాకు అది కూడా చెప్పండి అని అడుగుతుంది. రాజు పూర్తి విషయం చెప్తాడు. రాజు పూర్తిగా రాయిలా మారిపోతాడు. రాణి చేసిన గొడవ వల్ల, రాణి మాట వినకపోవడం వల్ల రాజు రాయిలాగా మారిపోయాడు. రాణి ఏడవడం ప్రారంభించింది. రాయిలాగా మారిపోవడం చూసి రాణి అక్కడే కూర్చుని తల పట్టుకుని ఏదైనా జీవ జంతువులను సహాయం చేయమని అర్జిస్తూ ఉంది. అదంతా కూడా ఆ రెండు నెమలులు కూడా అక్కడ నుండి చూస్తూనే ఉన్నాయి. వాటి కళ్ళతోనే చూస్తూనే ఉన్నాయి. రాణి బాధను చూసి రెండు నెమళ్లకు జాలి కలిగింది. ఆడనెమలి మగనెమలితో అంటుంది, రాణి చాలా దుఃఖంలో ఉంది, మనము తనకి సహాయం చేద్దామని. మనము తనకి చెయ్యగలిగిన సహాయం ఏమీ లేదు, తనకి మనము ధైర్యాన్ని అయితే చెప్పగలము. అదే ఆలోచిస్తూ ఆ నెమలి, ఆడనెమలి మగనెమలి ఆ రాణి దగ్గరకు వెళ్ళాయి. రాణితో అంటున్నాయి, ఏదైనా జరిగిందో అది తప్పుగా జరిగిపోయింది, మీరైతే ధైర్యంగా ఉండండి, మిమ్మల్ని మీరు కొంచెం ధైర్యంగా ఉంచుకోండి, మీ వెనకాల పూర్తి రాజ్యం ఉంది, రాజ్యం యొక్క బాధ్యత మీ పైన ఉంది. రాజు రాయిలాగా మారిపోయారు, ఇప్పుడు రాజ్యభారాన్ని మీరే మోయాలి. రాణి నెమలిలు రెండు చెప్పిన మాటలు విన్న తర్వాత, నేను నన్ను ఎలా సమర్థించుకోగలను? నా భర్త రాయిలాగా మారిపోయాడు, నేనేం చెయ్యాలి? ఇప్పుడు రాణి చెప్పిన మాటలు విని నెమలి అంటుంది, రాజు రాయిలాగా ఎలా మారిపోయాడు? రాజు మనిషే కదా, పైగా మంచివాడు, కానీ ఎందుకు రాయిలాగా మారిపోయాడు? రాణి చెప్పడం మొదలుపెట్టింది. ఆ చీమలు మాట్లాడుకున్న మాటలను ఆ రాణి నెమలితో చెప్పడం ప్రారంభించింది. రాణి కూడా రాయిలాగా మారిపోయింది. రాజు రాయిలాగా మారిపోయాడు. ఇద్దరు కూడా రాయిలాగా మారిపోవడంతో నెమలులు రెండు కూడా కంగారు పడ్డాయి. రెండు నెమళ్ళు చాలా దుఃఖంలో ఉన్నాయి. ఈ విపత్తును ఇప్పుడు మనపైకి కూడా రాబోతుంది. ఆ చీమల వల్ల రాజు రాయి అయిపోయాడు. ఆ చీమల మాటల వల్లే రాణి కూడా రాయిగా మారిపోయింది. ఇప్పుడు మనం ఆ మాటలను ఎవరికైనా చెప్పామంటే మనం కూడా రాయిలాగా మారిపోతాము. అందుకే మనమిద్దరము ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోదామును అంటుంది ఒక నెమలి. ఎంత దూరం వెళతాము? ఎక్కడికి వెళ్ళినా సరే ఇది మనల్ని విడిచిపెట్టదు. తెలిసి తెలియక కూడా మన నోట్లో నుండి ఎప్పుడైనా ఈ మాటలు బయటకు వచ్చాయి అంటే మనం కూడా రాయిలాగా మారిపోతాము. అదే తలుచుకుంటూ నెమళ్ళు రెండు చాలా దుఃఖంలో ఉన్నాయి. రాత్రి పగలు కూడా ఆ దుఃఖమే వాళ్ళని పట్టి పీడిస్తూ ఉంది. అదే ఆలోచిస్తూ వారు భోజనం చేయడం లేదు, నిద్రపోవడం లేదు. పగలు రాత్రి అదే దుఃఖంలో ఉంటున్నారు. ఎక్కడ ఈ మాటలు తమ నోటి నుండి బయటకు వస్తాయో తెలిసి తెలియక ఏమైనా మాట్లాడితే భార్యాభర్త ఇద్దరు కూడా రాయిలైపోతామని అదే ఆలోచిస్తూ ఉండిపోయారు. నెమలి అంటుంది, నేను మొత్తము చీమలన్నింటినీ కూడా చంపేస్తాను. ఈ ప్రపంచంలో ఉన్న చీమలన్నింటినీ చంపేస్తే మనము ఈ భయం నుండి బయటపడవచ్చు అని రెండు నెమళ్ళు కూడా ఆలోచించుకుని మొత్తం
మొత్తం చీమలన్నింటినీ కూడా తినేయడం ప్రారంభించాయి. నెమళ్ళకి భయపడిపోయి మొత్తం చీమలన్నీ కూడా భూమిపైన తిరగడం మానేశాయి. భూమి లోపలికి వెళ్ళి దాక్కున్నాయి. ఈ రెండు నెమలులు కూడా ఎక్కడ చీమ కనిపించినా కూడా వెంటనే చంపుతున్నాయి, తినేస్తున్నాయి. ఆ నెమళ్ల భయంతో చీమలు బయటికి రావడం మానేశాయి. చీమలన్నీ కూడా భూమి లోపల వాటి నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నాయి. చాలా సమయం గడిచిన తరువాత చీమలకి ఆకలి వేయడం ప్రారంభమైంది. భోజనమైతే భూమిలో లభించడం లేదు, భోజనమైతే బయటే లభిస్తుంది కదా. భోజనం కోసము చీమలు బయటికి వస్తే నెమలి వాటిని తినేస్తుంది. ఆగలేక చీమలన్నీ కలిపి శ్రీ మహావిష్ణువు భజన చేయడం ప్రారంభించారు. ఆ భక్తిలో వాళ్ళు లీనమైపోయారు. ఆ భక్తిలో లీనమైన వారు ఎక్కడ ఉన్నారో కూడా వారు మరిచిపోయి ఘోర తపస్సు చేశారు. చివరికి శ్రీహరి వాళ్ళకి దర్శనమిచ్చాడు. మీకు ఏం కావాలో అడగమని, నేను మీ భక్తి వల్ల ప్రసన్నుండయ్యానని. ఎందుకంటే చీమలు నిరంతరము భక్తిలోనే ఉన్నాయి. అన్నము నీరు మానేసి వారు విష్ణు జపం చేశారు. అందువలనే విష్ణుమూర్తి చాలా తొందరగా ప్రసన్నుడయ్యాడు. విష్ణుమూర్తి వచ్చి అంటున్నాడు, మీకేం కావాలో అడగండి. అక్కడ చీమలు రెండూ కూడా చాలా రోజుల నుండి ఆకలితో దాహంతో ఉన్నారు. మా పొట్టలో ఒక ముడి వెయ్యండి. ఆకలి వేయకుండా, మాకు ఆకలి వేయకపోతే మేము బయటికెందుకు వెళతాము? అప్పుడు మమ్మల్ని ఆ నెమిలి తినలేదు, అందువలనే మేము కోరుకుంటున్నాము, మా పొట్టలో ముడి వేసేయండి. విష్ణుమూర్తి అన్నాడు తదాస్తు అని. చీమల పొట్టలో ఆకలి వేయకుండా ముడి పడిపోయింది. ఈ రోజుకి కూడా చీమల కడుపులో ముడి వెయ్యబడే ఉంది. చీమలకి పొట్టే లేకుండా పోయింది. అప్పుడే రెండు చీమల జంట విష్ణుమూర్తిని అడుగుతున్నాయి, మా పొట్టలో అయితే ముడైతే వేశారు, కానీ ఇప్పటికీ మేము నెమలి వల్ల భయపడుతూనే ఉన్నాము. నెమలి మా కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి, ఇంకా భూమిపై కూర్చుని ఉన్నాయి. మమ్మల్ని చూస్తేనే అవి మమ్మల్ని చంపేస్తాయి. విష్ణుమూర్తి చీమలు నెమలి ముందుకు వచ్చాయి. విష్ణుమూర్తి నెమలితో అంటున్నాడు, నువ్వు చీమలు తినడం మానేయి. ఇందులో చీమలకి ఏ దోషమూ లేదు. ఆ దోషమంతా రాజుదే. ఎందుకంటే రాజు చీమలు, జంతువులు, పక్షులు మాట్లాడుకునే మాటలను అర్థం చేసుకునే భాషను నేర్చుకున్నాడు. అందువలనే అతడు ఎన్ని జీవ జంతువుల మాటలను అర్థం చేసుకునే శక్తి కలిగి ఉన్నాడో, ఆ రాజుకి ఆ జీవ జంతువుల మాటలను అర్థం చేసుకునే శక్తి కాకుండా వాటి రూపంలోనికి మారగలిగే శక్తి కూడా ఉంది. రాజు వాటి రూపాన్ని ధరించినట్లయితే ఆ రాజు పశుపక్షులతో సంభోగాన్ని కూడా చెయ్యగలడు. అప్పుడు ఆ పశుపక్షులు గర్భాధారణ కలిగినట్లయితే వాటిని వదిలేసి మనిషిలాగా మారిపోతాడు. అటువంటి పశుపక్షులను చూసి ఆ రాజు చాలా జోరుగా నవ్వుకునేవాడు. తన మూర్ఖత్వం కారణంగానే తను రాయిలాగా మారిపోయాడు అని చెప్పాడు. మరి రాణి చేసిన దోషమేమిటి అని అడిగాయి. తన భర్త పాపంలో తన భార్య కూడా భాగాన్ని పంచుకుంది. అతని భార్య అతన్ని ఆపి ఉంటే తను అంత పెద్ద పాపాన్ని చేసేవాడు కాదు. అందువలనే అతని భార్య కూడా ఈ పాపంలో భాగాన్ని పంచుకుంది. అందువలన తను కూడా రాయిలాగా మారిపోయింది. శ్రీహరి చెప్పిన మాటలు విన్న తర్వాత నెమలి శ్రీ మహావిష్ణువుని అడుగుతుంది, ప్రభు, ఇప్పుడు మేము రాణి చెప్పిన మాటలను విన్నాము కదా, ఆ మాటలు ఎవరికైనా చెప్పినట్లయితే మేము రాయిలాగా మారిపోతామా అని అడుగుతుంది. శ్రీ మహావిష్ణువు చెప్తున్నాడు, ఆ పర్వము ఇక్కడతో సమాప్తమైపోయింది. మీరు ఎవరితో చెప్పినా ఎటువంటి ఇబ్బంది లేదు. మీరు ఈ విషయాన్ని ఎవ్వరికైనా చెప్పవచ్చు. ఆ మాట వినగానే నెమలులు రెండూ కూడా చాలా సంతోషపడ్డాయి. శ్రీహరి విష్ణువు అంతర్ధానమయ్యాడు. రెండు నెమళ్ళకి ఆనందానికి అవధులు లేవు. పక్షులకి ఆనందం కలిగినట్లయితే అవి నాట్యం చేయడం ప్రారంభిస్తాయి. అలాగే నెమలి కూడా నాట్యం చేస్తుంది. నాట్యం చేస్తూ ఆ సంతోషంలో తన పాదాల వైపుకు చూసుకుంది. పాదాలు పగిలిపోయి ఉన్నాయి. తన కాళ్లను చూసుకుని తను ఏడవడం ప్రారంభించింది. నెమలి ఆలోచిస్తూ ఉంది, ఇదివరకు నా కాళ్ళు ఎంత అందంగా ఉండేవి, ఇప్పుడు నా పాదాలు ఇలా పగిలిపోయాయి, ఎంత వికృతంగా ఉన్నాయి. మొత్తం నా శరీరం అంతా చాలా అందంగా ఉంది, కానీ నా కాళ్ళు మాత్రము ఇలా పగిలిపోయి సుందరతను కోల్పోయి ఉన్నాయి. నెమలి పాదాలు పగిలిపోవడానికి కారణము తను చీమలను తినడమే. తను చాలా చీమలను కొట్టి కొట్టి తిన్నది. ఆడనెమలి కూడా తిన్నది, మగనెమలి కూడా తిన్నది. ఇద్దరి పాదాలు కూడా పగిలిపోయాయి. ఇప్పటికీ కూడా ఎవరైతే మనుషులు చీమలను తింటారో వారి శరీరము గరుకుగా తయారవుతుంది, అందవిహీనంగా తయారవుతుంది. ఎక్కువ మొత్తంలో చీమలను తిన్నట్లయితే పాములు ఎక్కువగా చీమలను తింటూ ఉంటాయి. అందువలనే తమ శరీరము అనేది ఊడిపోతూ ఉంటుంది. ఈ విధంగానే నెమలి పాదాలు కూడా పగిలిపోయాయి. తన కాళ్ళు అందవిహీనంగా తయారయ్యాయి. అది చూసి నెమలి ధార
ధారాళంగా ఏడుస్తూనే ఉంది. ఇంకొక నెమలి అంటుంది, ఏదో జరిగిపోయింది, ఇప్పుడు ఏడవడం వల్ల ఏమి లాభం ఉంది, జరగాల్సిందేదో జరిగిపోయింది, ఏడవడం వల్ల ఏమి జరుగుతుంది. నెమలి నాట్యం చేస్తూనే ఉంది, ధారాళంగా ఏడుస్తూనే ఉంది. తన కంట్లో నుండి నీళ్లు ధారలాగా వస్తున్నాయి. ఆడనెమలి మగ నెమలికి ధైర్యం చెప్తోంది. మగనెమలి కళ్ళలో నుండి వచ్చే నీటిని ఆపడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంది, కానీ ఆపలేకపోతుంది. నెమలికి చేతులు లేవు. తన నోట్లోనే ఒక్కొక్క కన్నీటి బొట్టుని ఆపుతూ ఉంది. తన నోట్లో ఉంచుకునే ప్రయత్నాలను చేస్తూ ఉంది. అది ఎన్ని నీళ్లను నోట్లో ఉంచుకుంటుంది? అవన్నీ నెమలి నోట్లోకి వెళ్ళిపోతున్నాయి. ఈ విధంగా చాలాసార్లు ఆడనెమలి మగనెమలి కళ్ళల్లో వచ్చే నీటిని ఆపుతూ ఉంది. నెమలి నాట్యం చేస్తుంది, ధారాళంగా ఏడుస్తుంది. మగనెమలి కళ్ళలో నుంచి వచ్చే నీటిని చూసి, ఆ ఆడనెమలి చూపించే ప్రేమను చూసి శ్రీ మహావిష్ణువు మళ్ళీ దర్శనమిచ్చాడు. శ్రీ మహావిష్ణువు అంటున్నాడు, మీ ప్రేమ ఎప్పుడూ కూడా ఇలానే ఉండాలి, మీరిద్దరూ ఎప్పుడూ సంతోషంగా ఉండమని ఆశీర్వాదాన్ని ఇస్తాడు. అందుకే ఇప్పటికీ కూడా నెమలులు సంభోగం అనేవి చెయ్యవు. నెమలి కంట్లో నుండి వచ్చే నాట్యం చేసేటప్పుడు నెమలి కంట్లో నుండి నీరు వస్తూ ఉంటుంది. ఆ నీటిని తాగడం వలనే ఆడనెమలి గర్భధారణ అనేది చేస్తుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.